యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ప్రభుత్వాలు నిజంగా ఏదో ఇప్పుడు పరిశ్రమలకి వాళ్ళకి అన్ని వేల ఎకరాలు, అన్ని వందల ఎకరాలు, కోట్ల విలువైనటువంటి తీసుకెళ్ళి స్టార్ హోటళ్ళకు కూడా భూములు ఇచ్చేస్తారు అతి చీఫ్గా, ట్యాక్సులు కూడా లేవు. అదే ఎందుకు సాధారణ యువతరానికి ఇవ్వరు? 1 ఎకరం భూమి చొప్పున ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క 10-15 ఎకరాలు ఇచ్చి సాధారణ యువతకి ఒక 4-5గురితో కలిపి వాళ్ళకి బ్యాంకు లోన్ ఇప్పించి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టించరు? అప్పుడు వాళ్ళకి సొంత యజమానులు అవుతారు, ఉపాధి అవకాశం లభించినట్టు అవుతుంది, నిరుద్యోగం తగ్గినట్టు అవుతుంది, అదొక మినీ పారిశ్రామిక హబ్ అవుతుంది కదా. చెయ్యరు. చివరి కేంద్ర ప్రభుత్వం మాత్రం 72,000 ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లని పెట్టడానికి ముందుకు వచ్చింది పిఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా.